నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు యూసఫ్గూడకు వచ్చినాం, జవహర్ నగర్లో ఉన్నాం. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఒక సభలో మరి మనకు పరిచయం ఉన్న అక్క, అప్పట్లో ఆర్టీసీ ఉద్యమం నడిచినప్పుడు బీజేపీలో ఉండే, మనకు బాగా సపోర్ట్ ఉండే అక్కను జూబ్లీహిల్స్ టైగర్ అంటారు. అక్క పేరు రూప. అక్క మనతో పాటు ఉంది. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క, నిన్న మీరు రేవంత్ రెడ్డితో పోయింది మీరేనా? నేనే తమ్ముడు, నేనే. ఇది చూడొచ్చండి. అటుపక్కకున్నది ఎవరు? సిఎన్ రెడ్డి. సిఎన్ రెడ్డి, నవీన్ తమ్ముడు. మీ రేవంత్ రెడ్డి, ఇటు మధ్యలో మీరు. ఈ ఫోటో చూడొచ్చండి. చెప్పండి అక్క, మరి ఇప్పుడు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎస్పెషల్గా బీజేపీ వర్గాలలో పెద్ద మీరు హాట్ టాపిక్ అయ్యారు. మీరు బీజేపీకి చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. సడన్గా నేను మొన్న మీకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను బీజేపీలో ఉన్న మైపాల్ అని చెప్పారు. ఏంది సడన్ షాకింగ్? మీరు బండి సంజయ్ దగ్గర, మీకు కిషన్ రెడ్డి అన్న దగ్గర. నాకేందంటే ఫస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ పక్కనే ఉంటాడు. మేము మా గల్లీలో మా బిల్డింగ్ ఎక్కి పిలిచి నవీన్ తమ్ముడు అంటే ఉరికొచ్చే తమ్ముడు. నేను ఏ పార్టీలు ఉన్నా కండవ వేసుకొని పోయి నవీన్ యాదవ్ అక్కడ కూర్చుంటే, నవీన్ యాదవ్ తమ్ముడు వీళ్ళు మనోళ్ళు ఈ పని కావాలంటే ఈ కండ వేసుకున్నావు నేను చెయ్యనని ఎప్పుడు ఏ రోజు అనలేదు. నేను ఏ రాత్రి వెళ్ళి డోర్ కొట్టినా నాకు సాయం చేసినాడు. ఒకరికి చదువులు చెప్తున్నాడు. చాలామందికి చదువులు మా ఇక్కడనే ఆ పిల్లలకి ఇంటర్ ఫస్ట్ 10th అయితే ఇంటర్ డిగ్రీ కొందరికి చదివించాడు. కొందరికి 1 నుండి 10th వరకు ఆయనకు తెలిసిన స్కూళ్ళలో కొంతమందికి చదివించాడు. కొంతమంది కొడుకులు తల్లిదండ్రికి చూడకపోతే అట్లాంటి వాళ్ళకి ఇచ్చేసాడు. ఇవన్నీ లేదు. శ్రీకాకుళం ప్రజలకి మాగంటి గోపినాథ్ మార్నింగ్ కనీసం వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వలే, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయి, అటాక్ చేపించాడు. అటాక్ చేపిస్తే అమ్మాయి నొప్పులతోటి ఇదైపోతే నాకు నవీన్ ఏదో ఫోన్ చేసి, అక్క ఎక్కడున్నావు అంటే ఇంటికాడ తమ్ముడు అంటే, అక్క ఏమనుకోక ఇక్కడ పలాంది ఇట్లా ఇష్యూ అయ్యింది, వాళ్ళు ఇట్లా చేసిరు, అమ్మాయి నొప్పులకి ఇది అవుతుంది, మరి డెలివరీ టైము కొంచెం నువ్వు ఎంత ఖర్చు అవుతుందో ఎంత పెద్ద హాస్పిటల్ అయినా తీసుకెళ్ళి అడ్మిట్ చేయక్క, అమ్మాయికి దగ్గరుండి నువ్వు చూసుకోక్క అని అన్నాడు. అప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి అమ్మాయికి ₹1,00,000 అయినా డెలివరీ చేయించి ₹1,00,000 నవీన్ తమ్ముడు పంపిస్తే డైరెక్ట్ హాస్పిటల్కి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి 4-5 నెలలు నవీన్ యాదవ్ కిరాయిలు కట్టుకుని వాళ్ళకి ఇంట్లో పెట్టాడు. మాగంటి గోపినాథ్ చేసిన పనులకి బీఆర్ఎస్. ఆ రోజు ఈ కేటీఆర్ ఈరోజు చెప్తున్నాడు నేను మీకు అండగుంటా, మీ డోర్లు కొడతా అని. ఆ రోజు నీ ఎమ్మెల్యే చచ్చిపోయినోడు పేరు పదే తీయొద్దు, తప్పది. కానీ ఈరోజు ఆవేశానికి తీయవలసి వస్తున్నది. మరి ఆ రోజు నువ్వు అట్లా చేసిన రోజు ఎందుకు పోయి నువ్వు అట్లా చేసినావు? ఒక నోటీస్ ఇచ్చేది ఉంటివి, లేకపోతే గవర్నమెంట్కి ఒప్పజెప్పేది ఉంటివి. నువ్వు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి ఇట్లాంటివి చేయడం కరెక్ట్ అని ఈ కేసీఆర్ అడగలేదు, ఈ కేటీఆర్ అడగలేదు, ఈ హరీష్ రావు అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు చెప్తున్నారు మేము బుద్ధిమంతులము, మా వాడు పలాయన చేసిండని. ఎక్కడ 10 సంవత్సరాలలో ఎక్కడ ఒక రోడ్డు అభివృద్ధి చేసిండా? ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్లో వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్లు ప్రాబ్లం. ఈరోజు ఎలక్షన్లకు తిరుగుతుంటే ఒక్కొక్క లీడర్ ప్యాంట్ పైకి ఎక్కేసుకొని తిరగవలసి వచ్చింది. డ్రైనేజీలు నిండిపోతున్నాయి. డ్రైనేజీల్లో తిరుగుతున్నారు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు. అది వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా. మరి ఆ రోజు ఇవన్నీ ఎందుకండి? కృష్ణనగర్లో తమ్ముడు అదేంది పూర్ణ టిఫిన్ సెంటర్ దగ్గర ఈత కొట్టవచ్చు, వర్షం వచ్చిన రోజు ఈత కొట్టవచ్చు. అప్పుడు కేసీఆర్ ఎలక్షన్లు ఏం చెప్పిండంటే కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పిండు. ఏది మన ఉషా సాగరం మనకి ఇక్కడ ఇవి లేవు, స్విమ్మింగ్ పూల్ తయారు చేసినట్టు ప్రతి డివిజన్లో తయారు చేసాడు కేసీఆర్. ఈతలు కొట్టవచ్చు డ్రైనేజ్ నీళ్ళల్లా, వర్షం నీళ్ళల్లా మంచిగా ఈతలు కొట్టవచ్చు. ఈతలు రానోళ్ళు ఎవరైనా మా జూబ్లీహిల్స్కి రావచ్చు, ఈత నేర్చుకోవచ్చు వర్షం టైంలో. అట్లాంటి సంపినోడే సంతాప సభ ప్రకటించినట్టు నాశనం చేసినోడే ఇప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ రోజు అది ప్రాబ్లం సాల్వ్ చేయలే. ఏం చేసిండయ్యా? వాళ్ళకి ఏమని అంటే దళిత బంధువు ఇచ్చినాం, నేను డబుల్ బెడ్రూమ్లు ఇచ్చామంటే ఎవరికి ఇచ్చినావు? నువ్వు నీ కార్యకర్తకు నువ్వు ఇచ్చుకున్నావు. దానికోసం ప్రజలకి ఎవరికి ఇచ్చినావు?
ప్రజలను వచ్చి చూపెట్టు పలానా వాళ్ళకి ఇచ్చినని. రాని మీరు మా ఎంబడి, నేను దళితుల్ని చూపిస్తా. సామాన్య దళితులకు మీరు ఎవరికి ఇచ్చారో నేను అడుగుతున్నా. ఈరోజు నేను మైపాల్ మీడియా ముందు అడుగుతున్నా, ఎవరికి ఇచ్చారు రమ్మనండి, నేను తీసుకెళ్తా గరీబోళ్ళకి. పాపం వాళ్ళు మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అంటే నేను ఆ రోజు బీజేపీలో ఉన్నా. అక్క నువ్వు మాకు పనులు చేస్తున్నావు, నువ్వు ఎటుంటే అటు ఓటేస్తాం అక్క అన్నారు. వాళ్ళ ఇంటికి పోయినా, తిండికి లేవు ఆ రోజు వాళ్ళ ఇంట్లో బియ్యం. వాళ్ళ దళితులు ఆ రోజు లేవు. అంటే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని రోజులు నువ్వు 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేసినావు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జవహర్లాల్లో రేషన్ కార్డు కానీ పింఛనీలు కానీ ఎవరు చేయలే, ఏ లీడర్ చేయలే, ఏ పార్టీ లీడర్, అది బీజేపీ అయినా ఉండని, టీఆర్ఎస్ అయినా ఉండని, ఎవరైనా ఉండని. నేను చేసిన ఏ పార్టీలు ఉన్నా ఆఫీసర్లతో మాట్లాడి ప్రజలకి గవర్నమెంట్ స్కీమ్లు ఏమున్నా అందజేసిన ఈ రోజుకి. మరి 10 సంవత్సరాలు ఎవరికని మీరు మీడియాలో అడగండి, మీరే వెళ్ళండి ఇంటింటికి, నీకు ఎప్పుడు రేషన్ కార్డు వచ్చింది, ఏ గవర్నమెంట్ వస్తే వచ్చిందని అడగండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న నేను బీజేపీలో ఉన్న రోజు 200 రేషన్ కార్డులు ఇప్పించిన. ఎందుకు ఇప్పించిన? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే కదా నేను ఇప్పించింది. మన ఇంట్లోదే తీయలేం కదా. ఎవరికి రాలే బీఆర్ఎస్లో రేషన్ కార్డు రాలే, పింఛన్ రాలే. ఇప్పుడు దాకా ఒక్కరికి పింఛని 10 సంవత్సరాలు ఒక్కరికి రాలే. 10 సంవత్సరాలు కాదని ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను పింఛనీలు చేయించిన. నువ్వు రేపు టైం ఇస్తే నేను పింఛనీలు చేసిన వాళ్ళు ఇండ్లకి తీసుకెళ్తా. నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిందా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వచ్చిందని మీరు అడగొచ్చు. నేను ప్రతి డోర్కి తీసుకెళ్తా. మనము ప్రతి ఒక్క పని చేస్తున్నాం. రేషన్ కార్డులు కూడా వచ్చినాయి. రేషన్ కార్డులు నేను ఇప్పించిన మొన్న 200. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, మరి ఆపేసిరు. మనం నిన్నటి దాకా కూడా నేను బీజేపీలో ఉన్నా. బీజేపీలో డమ్మీ క్యాండిడేట్ అయిపోయిండు, డమ్మీ క్యాండిడేట్. ఇప్పుడు అట్లాంటి డమ్మీ క్యాండిడేట్ని గెలిపించుకున్నాం మనకి ఏమవుతుంది? ఇగో నవీన్ యాదవ్ ప్రజలకు ఉపయోగపెడతాడు, ప్రజలకు సహకరిస్తున్నాడు. ఆయనకి ఎటువంటి పదవులు లేకుండానే ప్రజల ముందుకు పోతున్నాడు. ఏం చేసిండు? ఇప్పుడు ఇంతకుముందు శ్రీకాకుళం ఒక ప్రెగ్నెంట్ లేడీకి 1 లక్ష రూపాయలు ఇచ్చి నేను చేసినది, నేనే సాక్ష్యం. అయితే ఇప్పుడు ఎక్కడ ఏమి జవహర్ నగర్ వాళ్ళు మన అదేది చిక్కులది కమాన్ ఉంది కదా, ఆ కమాన్ మూల మీద, కమాన మూల మీద అది ల్యాండ్ ఏరే వాళ్ళది. ఎవరిది? రామోజీ ఫిలిం సిటీ వాళ్ళది. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళ కానుండి నవీన్ యాదవ్ గొడుక్కుంటూ లీగల్గా డాక్యుమెంట్స్ ఉంది. ఆ డాక్యుమెంట్స్ వస్తే నవీన్ యాదవ్ నీకు దమ్ముంటే నవీన్ యాదవ్కి నోటీస్ ఇచ్చేది ఉంటుంది. డైరెక్టర్ మా వాళ్ళ మీద అటాక్ చేసాడు. నాది శ్రీకాకుళం, నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయినా, చిన్నప్పటి నుండి ఇక్కడనే పెరిగినా. నా వాళ్ళని నువ్వు అటాక్ చేసాడు, మా వాళ్ళని అటాక్ చేసిండు. నీకు దమ్ముంటే నువ్వు ఆయన నీది కబ్జా చేసిండా, నువ్వు ఆయన ఏం చేసుకున్నావు, మీరు లీగల్గా నోటీస్ ఇచ్చుకొని మీరు ఫైట్ చేసుకోవాలి. గరీబోలు ఏం చేసిరు? నువ్వు గరీబోలకు ఫుల్ టార్చర్ పెట్టు. నేనే మైపాల్ తమ్ముడు ఫస్ట్ బాధితురాలను, నా మీద మస్తు కేసులు పెట్టిండు. నిన్న దేవుడి దయతోటి నిన్న ఒక కేసు కూడా ఏమి ఆధారాలు లేవని కొట్టేసిండు. ఇంతకు ముందు ఒక కేసు కొట్టేసిండు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాకు 4-5 కేసులు అయినాయి. కొన్ని 41 నోటీసులు ఇచ్చారు. అరే ఏం లేదు, అరెస్ట్ అయిపోయిందని ఆడదాని మీద కొట్టడానికి ఇంటి మీదకి పంపించాడు. ఆడదాని మీద ఇంటి మీదకి బొమ్మని కొట్టమని పంపించిన రోజులు ఉన్నాయి. నేను ఒక్కటి అడుగుతున్నా హరీష్ రావుకి, ఏం నీ త్రూకెళ్ళి ఇది కేటీఆర్కి పోవాలి. కేటీఆర్ నేను అడుగుతున్నా, నీకు పార్కులలో తిరగలేరు, మా వాకింగ్లు చేయలేరు, మహిళలు బయటకు వెళ్ళలేరు అంటున్నావు. అరే మరి అరేత్తురే అనవలసి వస్తుంది. కేటీఆర్ అన్న నిన్న లేదు మొన్న 1500 మందికి శ్రీమంతాలు చేసిండు మా నవీన్ తమ్ముడు. ఎవడికి చేసిండు? నువ్వు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండి ఒక ఆడపిల్లకి ఏం చేసినావు నువ్వు చూపి. కేటీఆర్ కిట్ అని చెప్పేసి వచ్చినోడికి వచ్చింది, రానోళ్ళకి లేవు. ఎవరికి వచ్చింది? ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా, నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాడు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా? తిన్నానా? అందరు నాగం చేయడు.
మీరేమో నేనేమంటున్నా ఆక్రౌడి అంటుండు కదా, అమెరికాలో చదువుకొని వచ్చినోడికి ఏం తెలుసు, రాజకీయం చేస్తే కదా తెలుస్తుండే. ఆక్రౌడియో ఏం రౌడో నీలాగా శ్రీమంతాలు చేసిరంటారమ్మా 1500 పైన. అవును, ఆయనేమో ఆక్రౌడి ఇట్లా ఇక్కడ డబ్బులు మరి ఆ రౌడీ ఆడే. వినండి, నేను తీసుకెళ్తా. మీరు పెద్దమ్మ తల్లి మీద ఒట్టే చెప్తారా? పెద్దమ్మ తల్లి మీద ఒట్టే చెప్తున్నాం. శ్రీమంతాలు నిన్న లేదు మొన్న చేసిండు. ఎలక్షన్ కోడ్ రాకముందు శ్రీమంతాల ప్రోగ్రామ్ ఎందుకు చేసిండు? అందరు అంగన్వాడీ టీచర్లు ఏమన్నారంట, అన్న మాకు ఇది కూడా నీకు చెప్తా, ఇది నీకు స్పష్టంగా తెలవాలి. అంగన్వాడీ టీచర్ల తురుకెళ్ళి చెయ్యాలి. అంగన్వాడీ టీచర్లకు ఎవరు డబ్బులు పెట్టినా లేరు, వాళ్ళ జీతాలే వాళ్ళకి సరిగా లేవు. అంగన్వాడీ టీచర్లకు వాళ్ళు వెళ్ళానా, మా సెంటర్లో ఇంతమంది ఉన్నారన్న, మా సెంటర్లో ఇంతమంది ఉన్నారన్న, మాకు కొందరికి చేయమంటే, అమ్మ నేను ఆడపిల్లలకు చేస్తున్నామ్మా, నేను కొందరికి చేయ, అందరికి సంతోషిస్తా, అందరికి పెడతా అని 1500 చీర పెట్టిండు. ఒక్క చీర 1500 చీర. నేను బతుకమ్మ చీరలు కాదు 1500 చీర. నేను బీజేపీ నుండి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పిన నవీన్కి, తమ్ముడు ఆడపిల్లల ఆశీస్సులు అందరూ నీకు ఉంటాయి తమ్ముడు, నువ్వు ఇట్లనే చేసుకుంటావా, ఉన్ని స్థాయికి పోవాలి, మా ఆశీస్సులు ఎప్పుడుకుంటాయి తమ్ముడు అని అన్ను. వీళ్ళ తండ్రి ఏమో ఒక 100 రూపాయల చీర, అది కూడా పనికి మాలిన చీర. నీకు ఇంకొకటి నీకు చెప్తా, వీళ్ళవి దొంగ రాజకీయాలు, లుచ్చ రాజకీయాలు. నిజంగా చెప్తున్నా, దొంగ రాజకీయాలు, లుచ్చ రాజకీయాలు. మీరు ఇన్ని పనులు చేస్తే ఎక్కడెక్కడ వాళ్ళకి ఎందుకయ్యా నువ్వు దించుతావు? నువ్వు పనులు చేసినప్పుడు ఇంట్లో కూర్చుంటే నీకు ఓటు వేస్తారు కదా. వీళ్ళు శ్రీశైలం మన కోసం అనుకుంటారు కదా. నేను శ్రీశైలం మనకడికి పోయినా, ఎందరికో తీసుకుని పోయినా, అన్న వీళ్ళకి ప్రాబ్లం ఉందంటే ఇట్లా చేయి పెడతాడు, ఆ చేయికి ఎంత వస్తాయో తెలియదు, ఎంత వస్తాయో తెలియదు, ఇట్లా చేతిలో పెడతాడు. ఇది అని ఎంత ఇవ్వాలమ్మ అంటాడు, నీ ఇష్టమే అంట. అవి ఎంత వస్తాయో తెలియదు, ఇచ్చేస్తాడు. మరి మీరు ఒక్కరికి మంచి పని చేసిన మంచి చూపెట్టండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరికి సాయం చేయలేదా? ఎక్కడ చేసిరు? ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు వచ్చి ఉంటే ఎట్లుండే? అప్పుడు ఎందుకో రాలేకపోయారు. ఎవరికి చేసిరు? ఆ రోజు కార్పొరేటర్లను టార్చర్ పెట్టిండు, కార్పొరేటర్లను టార్చర్ పెట్టిండు. మరి ఆ రోజు మీరు ఏడికి పోయారు? కార్పొరేటర్లు, మీ పార్టీ కార్పొరేటర్లు మీకు టార్చర్ పెట్టినప్పుడు ఆ రోజు కేటీఆర్, ఈ హరీష్ రావు, కేసీఆర్ ఏడిపోయాడు. మరి ఆ కార్పొరేటర్లు ఎందుకు మారవలసి వచ్చింది? రోలింగ్ లో గవర్నమెంట్ ఉండే, మీది టీఆర్ఎస్ గవర్నమెంట్, అయినా వాళ్ళ కార్పొరేటర్లో ఉండే కూడా మారవలసి వచ్చింది. ఎందుకు మారిరు? మీరు చక్కకుంటే ఎందుకు మారుతారు? సరే, ఓకే అక్క. ఇప్పుడు మరి ఇదంతా బాగానే ఉంది కానీ మీరు బీజేపీలో మీకు చాలా పేరుంది, ఫైర్ బ్రాండ్, టైగర్ అంటారు. మీకు బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, అసలు బీజేపీలో రూపాయలు కంటే గుర్తుపట్టడం లేరు. ఇప్పుడు వాళ్ళ నుంచి మీకు ప్రెషర్ పెరగట్లేదా? మీరు వాళ్ళకి చెప్పి చేయలేరా? చెప్పలే తమ్ముడు, నేను ఎవరికి చెప్పలే. నేను 10 నిమిషాల ముందు జాయినింగ్ అయ్యే ముందు కూడా మా పార్టీ ఆఫీస్ ముందు, మా బీజేపీ పార్టీ ఆఫీస్లో ముందు వెళ్ళే వచ్చిన, కానీ వాళ్ళు అడిగి అందరూ నాకు కేసు అయిపోయిందని కంగ్రాట్స్ చెప్పారు. కొందరు బీజేపీ వాళ్ళు అడిగారు, ఏందక్క కంగ్రాట్స్ చెప్తున్నారు అంటే, కాంగ్రెస్లో పోతున్నాను కంగ్రాట్స్ చెప్తున్నారు అని చెప్పి అట్లనే వచ్చిన. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినా, వెళ్ళి నవీన్ తమ్ముడికి కలిసిన, రేవంత్ అన్నతో కండు వేపించాడు. సీఎం తోటే కండు వేపించాడు. మా జూబ్లీహిల్స్ టైగర్ అన్న, అక్క మా ఇంటి ఫ్యామిలీ నెంబర్ అని చెప్పిండు, కండు వేపించాడు. మరి వీళ్ళ నుంచి మీకు ప్రెషర్ లేదా? ఇప్పుడు ఉంటుంది, ఉండని. ఇప్పుడు లోకల్ వాడు మా తమ్ముడు, మా ఇంటి మనిషి, ఇంటి పక్కన ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరికి గెలిపిస్తే ఎవడు రాడు మాకు. ఏ రాత్రి ఫోన్ చేసినా మా నవీన్ ఎత్తుతాడు. ఏ రాత్రి ఇప్పుడు ఇంత బిల్డింగ్లు ఉన్నాయి, ఏ బిల్డింగ్ ఎక్కి కూడా నవీన్ తమ్ముడు అంటే ఎవరో ఒకరు బలుకుతారు, వస్తారు. ఇప్పుడు వీళ్ళకంటే మాదాపూర్ దీపక్ రెడ్డి ఏమొస్తాడు తమ్ముడు? కిషన్ రెడ్డికే నస్తాడా దీపక్ రెడ్డి? ఇంకెవరికి నచ్చరు ప్రజలకి, ఎవరికి అందుబాటులో ఉండడు. ఇక చెప్పుకుంటారు వాళ్ళ గొప్పలు, కానీ ఎవరికి అందుబాటులో ఉండడు. ఒక కిషన్ రెడ్డి వచ్చినప్పుడు కనబడతాడు, ఆ కిషన్ రెడ్డికి అదే గొప్ప అనుకుంటుండు. ఇప్పుడు ఇదే నవీన్ యాదవ్ బీజేపీ నుంచి ఇచ్చుంటే బాగుంటుండేనా? మీరు గతంలోనే కొంతకాలం ముందే ఆ కాంగ్రెస్లోకి పోకన్నా ముందే బీజేపీలోకి తీసుకొని బీజేపీ నుంచి టికెట్ ఇయ్యారు కదా బీజేపీ వాళ్ళు. ఈయన స్ట్రాంగ్ లీడరు, వాళ్ళకి కదని ఎక్కడ పైకి వెళ్ళిపోతాడు? బీజేపీలో ఆరోగ్యం ఉంది కదా, ఎవరిని ఎదగనియ్యారు కదా బీజేపీ వాళ్ళు. కాదు, నేను అంటున్నానంటే ఇప్పుడు నవీన్ యాదవ్ మీరు మంచి పేరుంది అంటారు. అవును, మంచి పేరున్న వ్యక్తిని బీజేపీలోకి తీసుకుంటే అయిపో కదా గతంలోనే అంటున్నా. అవును, నవీన్ యాదవ్ ఎదగనియ్యారు కదా బీజేపీ వాళ్ళు, ఎదగని. ఇప్పుడు ఏమి లేదు, తీసుకుంటే సంతోషించటోళ్ళ ఎవరు? గతంలో నవీన్ తీసుకోడు కదా. ఎందుకంటే ఇక్కడ చెప్తాను, నేనే ఉన్నా పోయిన ఎలక్షన్లో నవీన్ యాదవ్ అక్కడికి ఎవరో చెప్తే మా కిషన్ అన్న వచ్చిండు, కిషన్ రెడ్డి అన్న. కనీసం నవీన్ తమ్ముడు వచ్చిండేమో అడుగు.
కనీసం వచ్చిన అన్న మా శ్రీశైలం మన ఒక సాల్వ కప్పిండు, అందరికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ మర్యాద చేసిండు, మంచినీళ్ళు తాగిపించిండు, ఛాయలు తాగిపించిండు, సాల్వాలు కప్పించిండు, పంపించిండు. ఎవరికి సాల్వాలు కప్పిండు? ఎవరు కిషన్ రెడ్డికి శ్రీశైలం అన్న. అవునా? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కొందరు రౌడీ అని ప్రచారం చేస్తారు శ్రీశైలం అని కానీ నవీన్. ఇప్పుడు ఈ దాని సోషల్ మీడియాలో నేను అందుకే చెప్తున్నా, నేను ఈరోజు కాంగ్రెస్ కండ వేసుకోవడానికి రీజన్ అదే. ఎక్కడెక్కడో టీఆర్ఎస్ ఓడు, ఎక్కడెక్కడో బీజేపీ ఓడు, ఈ జూబ్లీస్ కాన్సెస్ లో పుట్టి పెరిగిన పిల్లోడు వాడు 10 మందికి హెల్ప్ చేసిన మా తమ్ముడిని రౌడీ ఇవి అవి అంటే మేము అది బరాయించుకోలేకనే ఈ రోజు నేను కాంగ్రెస్ కండ వేసుకోవచ్చు. రఘునందన్ రావు కూడా అంత పెద్ద ఎంపీ కన్నీళ్లతో వచ్చిన నమ్మొద్దు, కట్టెలు పట్టుకొని వచ్చిన నమ్మొద్దు అంటుండు. అంటే కన్నీళ్ళు అంటే సునీతమ్మ కన్నాడు, కట్టెలు పట్టుకొని వచ్చిన భయపడొద్దు అంటే నవీన్ అన్నాడు. విన్నారు కదా మీరు? విన్నాం. నేను ఒకటే నీతురుకెళ్ళి చెప్తున్నా, రఘునందన్ అన్న మన బీజేపీ వాళ్ళ అంత చిల్లరగా అయితే మా నవీన్ తమ్ముడు లేడు. నవీన్ తమ్ముడు కోసం మీరు చిన్న పిల్లోడిని అడగండి, వాళ్ళు చెప్తారు. ఇవన్నీ కాదు, ఆ పిల్లోడు ఎంత ఉన్నాడు? ఇక్కడ రారాబాయ్, ఏడుంటావు బాబు? ఏడుంటావు? జవహర్లాల్. నవీన్ అన్న ఏమైనా ఇది చేసిండు ఎప్పుడైనా? చాలా చేసిండు నవీన్ అన్న. కాదు నవీన్ అన్న అయితే మాకు స్పోర్ట్స్లో హెల్ప్ చేసిండు చాలా. ఇట్లా ఏమైనా ఆపద అయినా నవీన్ అన్న కాడికి పోయినాం మేము. చాలా హెల్ప్ చేసిండు మాకు నవీన్ అన్న. నిజం చెప్పు. నిజంగా. మరి రఘునందన్ రావు అంటూ కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు అని అంటుండు నవీన్ యాదవ్. వాళ్ళకేం తెలుసు రఘునందన్ కి? వాళ్ళు వచ్చి చూసిర్రా ఏమైనా? చెప్పు, రఘునందన్ రావుకు నవీన్ యాదవ్ ఎట్లా అంటాడో చెప్పు. నవీన్ అన్న అయితే చాలా మంచోడు. రఘునందన్ రావు నాకు చెప్పు. అదే అతనికే చెప్తున్నా నేను. మీరు ఒకసారి కనుక్కోండి నవీన్ అన్న గురించి. 3 రోజుల ముచ్చటికి వచ్చి అంతే. అయితే రఘునందన్ రావు ఆయన ఒక వకీల్ సాబ్, అడ్వకేట్, మంచి పేరు. ఆయన కూడా అట్లా ఎందుకు మాట్లాడిందంటే ఎవరో చెప్తుంటే ఇక మాట్లాడారు. బీజేపీలో ఉండే అప్పటికి. అవును. మీకు కనీసం జూబ్లీహిల్స్ టైగర్ అంటారు, మీకు ఒక విషయం అన్న ఫోన్ చేసి ఎట్లా అంటాడని అడగాలి కదా. ఏం లేదు, అడగకుండానే స్టేట్మెంట్ లా. నీకు ఒకటి తెలుసా? చూడండి నాకు ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు రఘునందన్ రావు ఏం మాట్లాడింది. కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన తమ్ముడు రఘునందన్ అన్న నీకు నమస్తే. రఘునందన్ అన్న నేను బీజేపీలో ఉండే, నువ్వు ఒక్క మాట నాకు ఫోన్ చేసి అడిగేది ఉంటుంది నవీన్ ఏంటమ్మా అని. నేను నీకు చెప్తుండే నవీన్ యాదవ్ అనే ఎత్తి మచ్చలేని లీడరు. నువ్వు ఒట్టిగా నీకు ఒక ఆడాయమా కేసు పెడితే నువ్వు ఎంత బాధపడ్డావు? ఇట్లా మాట్లాడవచ్చా అన్న? ఇట్లా ఎంత తప్పు? నెక్స్ట్ నీకు ఎస్సీ బీసీలు ఓటేసేటట్టు చూసుకన్నా. ఎస్సీ బీసీలకి నువ్వు బదలం చేయకు. నువ్వు బీసీ బిడ్డకి టికెట్ ఇస్తే మీరు ఓర్వలేక ఈ పనికిరాని కథలన్నీ సృష్టించుకొని ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు రఘునందన్. నువ్వు ఒక్కసారి జూబ్లీహిల్స్లో తిరుగు. నేను కాంగ్రెస్ కండ వేసుకునే నీ వెనకొస్తా, డోర్కు డోర్ తీసుకెళ్తా, నవీన్ యాదవ్ ఏందో నీకు వినిపిస్తా. అప్పుడు నువ్వు మాట్లాడు రఘునందన్. ఎవడో చెప్పిండని నువ్వు మాట్లాడడానికి నేను ఒప్పుకోను. కట్టెలు పట్టుకుని ఎప్పుడు రాలే, ఎవడింటికి పోలే. వాళ్ళు అసలు ఎవరు జోలికి పోరు, వీళ్ళు ఎందుకు సృష్టించుకుంటారో అర్థం కావట్లే. ఇవన్నీ ఇన్లేకనే కాంగ్రెస్ కండ వేసుకున్నా. అరే నా తమ్ముడు అట్లా లేడు, వాడిని ఎందుకు కొట్టిగా బదలం చేస్తురు? వాడిని ఎక్కడున్నాడు ఎక్కడ లేడు ఎవడికి కనబడాడు. ఆయన పనేది ఆయన చేసుకొని పోతాడు. ఎక్కడెక్కడో వచ్చి ఏమేమో వాగుతురు ఈ అమ్మ పంచాయతీ. కేటీఆర్ ఏమో ఆగ్రౌడి ఇడ్లీ బండి కాడ, చాయ్ బండి కాడ, ఇవన్నీ కాదు అంటుండు. రఘునందన్ రావు ఏమో కట్టెలు పట్టుకుని వస్తారు అంటుండు. అసలు ఎవరి మాటలు నమ్మాలో మైపాల్ తమ్ముడు, నువ్వు జూబ్లీహిల్స్ లా ఏ ఏరియాకని వెళ్ళు, నవీన్ యాదవ్ నీకెడికి ఎప్పుడైనా వచ్చి వసూలు చేసిండా? సరే నవీన్ యాదవ్ రాలేదు, నవీన్ యాదవ్ అనుసరులు ఏమైనా వచ్చిరా? అట్లాంటివి అట్లంతా చిల్లరగాడు కాదు పాపం అబ్బాయి. ఆయన మంచిగా చదువుకున్నాడు, మంచిగా బుద్ధి అయిన ఇది ఉన్నాడు. ఎప్పుడు ఏం జరిగినా మాకు తెలియవు అవి. ఇప్పటికి శ్రీశైలం అన్న కూడా దేవుడు లాగానే. ఎవరు నిన్న లేదు మొన్న ఎగ్జాంపుల్ మీరు అన్ని అనుకుంటురే. హరీష్ అన్న నాయన చచ్చిపోతే మా శ్రీశైలం అన్న వెళ్ళి కాలు మొక్కొచ్చాడు. ఆయన మీకు ఇంత కూడా తెలివి వస్తలేదు ఏందయ్యా? మీరు వచ్చి చచ్చిపోయిన మనిషికి ఆయన కాలు ఆయన ఇంత కూడా టీఆర్ఎస్ వాళ్ళకి తెలివి వస్తలేదు. మన ఈ బీజేపీ వాళ్ళకి కూడా నిన్నటి దాకా ఉన్న వాళ్ళకి అన్నికే కూడా నాకు నోరు వస్తలే, వాళ్ళకి కూడా తెలివి వస్తలేదు. అంటే విషయ ప్రచారం చేస్తారు అక్క.
బీజేపీకి కొంచెం పేరుంది. వాళ్ళైతే దిగజారిపోయినారు తమ్ముడు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా వాళ్ళని చూసి వీళ్ళు రెచ్చిపోతారో నాకు అర్థం కావట్లే. పోయినసారి 25,000 ఓట్ల దీపక్ రెడ్డి పడ్డాయి, ఈసారి మొత్తం అవి కూడా పడవు. ఎందుకంటే బీసీలు ఇట్లాంటివి ఓరుస్తలేరు. జనరల్ గా బీజేపీ అంటే కొంచెం పర్లేదు అనేటట్టు ఉంటది, వాళ్ళు ఏది మాట్లాడారు అలా ఎవరు ఊసి ఓరు ఏదో 4 పనాలు చేసుకుంటారు అంటున్నారు. కానీ మా బీసీ బిడ్డకు వచ్చే వరకు ఇంత దిగజారిపోతురని ఇంత దిగజారిపోతురు వాళ్ళు. వాడెవడో కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు దిగజారిపోయారంటే అదొక మీలింగ్ ఉంది, ఒక ఇది ఉంది, వాళ్ళకి మొదలు కాడ తెలియదు. వాడు ఏదో అమెరికాలో చదువుకొని వచ్చిండు ఆ మాటలు మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు ఎలక్షన్ అప్పుడు కొందరు పోలీసు వాళ్ళే ఈయన ఇంట్లో డబ్బులు దొరికినట్టు పట్టుకొచ్చారు. అవును, అది నిజమా? ఏమో మరి ఆయనకు పట్టుకుంటూ వచ్చైతే మనం అప్పుడు రఘునందన్ రావు సపోర్ట్ చేసినాం. అవును మరి కాదు మరి ఇప్పుడు ఈ లేనిది పుట్టిస్తుండంటే మరి ఆ రోజు కూడా అది నిజమే ఉండొచ్చేమో నేను అంటున్నా. అంతే కదా, ఇప్పుడు ఏం లేని మచ్చలేని లీడర్కి మరి ఆయన అట్లా ఇట్లా అంటే మరి ఆ రోజు కూడా డబ్బులు దొరికినాయి కాదు, ఎవడో పెట్టిండు తీసుకుపోయినని మా అన్న అన్నాడు. కానీ అది అట్లా కాదేమో. వచ్చి నాకు మోసం చేసిండు రఘునందన్ రావు అని బయటకు చెప్పింది. మరి కూడా మనం రఘునందన్ రావు అన్నాకే ఆయన అట్లా మాట మనం ఆయన అట్లాంటి వాడు గాడు మంచోడు అనుకున్నాం. ఆయన అట్లా లేడు, ఆయన అట్లాంటి వాడు గాడు మంచోడు అనుకున్నాం. మరి ఆయన ఎందుకు ఎవడు మాటలేని ఇట్లా ఎగురుతున్నాడో మాకు అర్థం కాదు. నీ మీద నిందలేస్తే అందరు నిన్ను కాపాడాలి అంతే. మరి నువ్వు అవతలోడి మీద పట్టగాల్చి మీద పడేసేలా డైలాగ్ బాగుందని కన్నీళ్లతో వచ్చినా కట్టెలు పట్టుకొని వచ్చినా కన్నీళ్లకు కరగొద్దు, కట్టెలు పట్టుకొని వస్తే భయపడొద్దు అంటుండు. అసలు ఎవరు కట్టెలు పట్టుకుని వచ్చిర్రు ఈ రోజులలో? కట్టెలు పట్టుకుని సరే నేను నీకు అందుకే అంటున్నా మైపల్ తమ్ముడు, కట్టెలు పట్టుకొని వస్తే ఎవడన్నా భయపడ. నేను ఒక్కటే అంటున్నా మైపల్ తమ్ముడు, జూబ్లీస్కి 7 డివిజన్లు ఏమేమి ఉన్నాయి? ఎంగల్రా నగరు, ఇసుబ్గూడ, బోడబండ, ఎర్రగడ్డ, రాయమత్ నగరు, షేక్పేటు, ఇంకోటి ఏంది సోమాజిగూడ కాదు, సోమాజిగూడ డివిజన్ కదా, శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ సగం అది సగం ఇది శ్రీనగర్ కాలనీ. 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో నేను రాను, నేను వస్తే ఏమో రూపక్క వచ్చి చెప్పించింది అంటారు. మీరు ఎవరింటికైనా పోండి, ఛాలెంజ్ ఎవరికి? నీతో నేను ఛాలెంజ్ కడుతున్నా, వాళ్ళతో కడుతున్నా, టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళతో. నేను అంటలేను అదే టీఆర్ఎస్ కి బీజేపీకి. వాళ్ళు అన్నారు కదా రౌడీ కట్టెలు పట్టుకొని వస్తుండని. ఎవరింటికైనా నువ్వు పోతాడు, నీ తురుకెళ్ళి వాళ్ళకి మెసేజ్ పోని, ఎవరింటికైనా పోయి నవీన్ యాదవ్ ఏంటి అని అడగండి. మంచి పిల్లోడు, చదువుకున్న పిల్లోడు, బుద్ధి జ్ఞానం ఉన్న పిల్లోడు, ఈ మిగతా లీడర్ లాగా దిగజారిపోయిన పిల్లోడు అని ఎవడో చెప్పడు. ఎంత మంచోడంటే నిజంగా చెప్తున్నా, ఈ రోజుకి జూబ్లీహిల్స్కి మంచి అదృష్టం వచ్చింది. జూబ్లీహిల్స్ జనాలకి, జూబ్లీహిల్స్ ప్రజలకి ఈరోజు ఒక అదృష్టం. ఇవన్నిటికీ కారణము రేవంత్ అన్నకి మాకు ఒక గిఫ్ట్ లాగా మా నవీన్ తమ్ముడికి ఇచ్చిండు కదా. ఫస్ట్ రేవంత్ అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డని, బీసీలను గుర్తించి బీసీ బిడ్డని జూబ్లీహిల్స్లో ఇచ్చి మాకు ఒక మంచి వ్యక్తికి ఇచ్చిండు, లోకల్ మనిషికి ఇచ్చిండు, ఒక కష్టపడే ప్రజల్లో ఉండే మనిషికి ఇచ్చిండు. కాబట్టి మేము గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాం రేవంత్ అన్నకైతే. ఇప్పుడు మేము అక్కడనే ఫిదా అయినాం. బీసీ బిడ్డకి ఇచ్చిండు, బీసీ బిడ్డకి ఇస్తే ఓర్వలేక ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ చిల్లరగా దిగజారిపోయి మాట్లాడుతురని మేము తట్టుకోలేకపోయినాం. నాకు నవీన్ సొంత తమ్ముడు కథనే ఎక్కువ. ఎందుకంటే నేను ఏ రాత్రి వెళ్ళినా డోర్ కొట్టినా నాకు హెల్ప్ చేసి. ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు వెళ్ళినప్పుడు ఏమైనా హెల్ప్ చేసిన ఒక ఎగ్జాంపుల్. మస్తు ఉన్నాయి తమ్ముడు. ఇప్పుడు నేను ఆ స్త్రీ ఆమె చచ్చిపోయింది, అదే డెలివరీ అయింది, అది ఒకటి. ఒక ఆమె చచ్చిపోయింది తమ్ముడు, వాళ్ళకి ఎవరు లేరు సాగు చేయడానికి. అంటే అక్క ఎంత అవుతాయి అన్నాడు, తెలియదు తమ్ముడు అన్న. అన్ని చేసి అందరికడ చెప్పేసి వచ్చేసిరు. మనకు కొంచెం అన్నిటిలో పేరు ఉంది కాబట్టి ఇది అంతే చెప్పేసిరు. అన్నిటికీ ఎంత అయింది అక్క అంటే ఇంత అయిందంటే పంపించేసిండు. కానీ అక్క అది అంత ఎందుకు అయింది, నాకు బిల్లు పంపి, నాకు లిస్ట్ ఇయ్యు, నాకు రికార్డ్ ఇయ్యు, ఈ మిగతా లీడర్ లాగా ఏం అడగలేడు. అట్లాంటివి మస్తు. ఒకళ్ళు మొన్న సంవత్సరం కింద నేను బీజేపీలో ఉన్నా తమ్ముడు, ఇట్లా అమ్మాయి ఏదో స్టడీలో ఫస్ట్ వచ్చిందంట తమ్ముడు, వాళ్ళు నిన్ను కలుద్దామంటారు అంటే వాళ్ళది ఏందో అడగక్క అన్నాడు. ఏం లేదు వాళ్ళు చదివించలేరంట. అంటే ఏం చదువుతుందో అడగమను అక్క, ఎందరు జాయిన్ చేయాలో అడగమను, వాళ్ళకి నచ్చిన కాలేజీలో నేనే జాయిన్ చేసిస్తాను. నిజం, నీకు తీసుకెళ్తాను ఇంటికి, పిలిపిమంటే కూడా పిలిపిస్తాను. ఉన్నాడు మాకు దేవుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. కొందరు తెలిసిన వాళ్ళే సపోర్ట్. నవీన్ యాదవ్ ఏంది, శ్రీశైలం అన్న అంతే, రమేష్ అన్న కూడా అంతే. ఎవరికి లేదు అని అనలేరు. వాళ్ళ ఇంటికి వెళ్తే టిఫిన్ అయినా చేయాలి, అన్నమైనా తినాలి,
ఏం దినం జైలు తేలుతామంటే ఛాయ్ అయినా తాగాలి, లేకపోతే కొంచెం ఏమైనా పెద్ద మనుషులాగా ఏదో ఒకటి పాలో గీలో ఏదైనా తాగిపించి పంపించే మనుషులు. అట్లాంటి వాళ్ళకి ఏం మాట్లాడుతారో నాకు అర్థం కాదు. మీరేమో టిఫిన్ చేసి పంపిస్తారు, భోజనం చేసి పంపిస్తారు మీరు అంటారు, చాయ్ తాగి పంపిస్తారు మీరు. వీళ్ళు కేటీఆర్ ఏమంటుండు, చాయ్ కొట్టు కాడ, టీ కొట్టు కాడ, టిఫిన్ బండి కాడ, హోటళ్ళల్లో డబ్బులు వసూలు చేస్తారని కేటీఆర్ అంటారు. నిజంగా చెప్పాలంటే సీసాలు మన భార్యకి దండం పెట్టాలి, ఓపికకి దండం పెట్టాలి. టక్కన ఒక 10 మందిని ఇంట్లో పెడతాడు, వీళ్ళకి భోజనాలు అంటాడు, అప్పటికప్పుడు రెడీ చేసి పెడతాడు 10-15-20 నిమిషాలు. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు? నాకు మినిమం తమ్ముడు నేను రాజకీయాలు వచ్చి 18-20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి నేను సీసాలు మన వాళ్ళు హెల్ప్తోటే బతుకుతున్నాను. ఈ రోజు వాళ్ళ అండదండలు నాకు ఎప్పటికీ ఉన్నాయి ఈ రోజు దాకా కూడా, ఇంకా కూడా ఉండాలని కోరుకుంటున్నా. నాకు ఎందరైనా ఉండని రూపం ఏమవుద్దంటే మా ఇంటి ఆడపిల్ల, మా ఫ్యామిలీ నెంబర్ అంటారు. ఫస్ట్ నేను సీఎం తోటి కండ వేసుకుంటే నాకైనా అంత హ్యాపీ లేదు. మా అన్నదమ్ముల పిల్లలు శ్రీశైలం మన పిల్లలే కానీ, మా రమేష్ అన్న పిల్లలే కానీ మస్తు ఖుషి అయిపోయి మా రమేష్ అన్నకి పిల్లలు చూపిస్తారంట, డాడీ రూపక్క చూడు సీఎం దగ్గర కండ వేపించుకుంటుందని చూపించారంట. నాకు పొద్దున్న 6 గంటలకు మా రమేష్ అన్న ఫోన్ చేసి, అరే పిల్లలు మస్తు ఖుషి అయిపోయారమ్మా వాళ్ళ అత్త కండ వేసుకుందని చెప్పిండు. నాకు మోహన్ రెడ్డి అని పరిచయం అయ్యండు, మీ గురించి చాలా గొప్పగా చెప్తుండ్రు. రూప చాలా మంచి అమ్మాయి, చాలా మందికి సాయం చేస్తుంది. అసలు అట్లా నా సాయానికి కారణము నా వెనక ఒక 2-3 ఉన్నారు. ఆ 2-3 ఒకడు శ్రీశైలం అన్న, ఫస్ట్ నవీన్, సెకండ్ శ్రీశైలం అన్న, థర్డ్ రమేష్ అన్న, ఎంఎంసీసీ స్కూల్ సత్యనారాయణ సార్. ఈ 4 ఎంఎంసీసీ స్కూల్ సత్యనారాయణ సార్ ఈ రోజుకి ఇక్కడ నేను ఇది ఉన్నా అంటే ఊరికొచ్చి ఇక్కడ ఇది చేస్తాడు. నీకు ఆయనను కూడా కల్పిస్తా, ఆయనతో కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. నేను ప్రతి నెల 10 మందికి పింఛనీళ్ళు ఇస్తున్నా, ప్రతి నెల మీకు ఆ వీడియోస్ కూడా ఇస్తా. అది ఎవరి సహకారంతో? ఎంఎంసీ స్కూల్ సత్యనారాయణ సార్ తోటి, ఆయన సహకారంతో. ఆయన ఎందుకని నవీన్ అంటే చాలా అభిమానం ఆయనకి. నవీన్ చేస్తుడు, మనం కూడా ఇంత అంత చేస్తే బాగుంటుందని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. నెలకు 1000 రూపాయలు చొప్పున గరీబులకు, పూర్ గరీబులకి, ఏం లేని వాళ్ళకి. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది కదా, ఎవరికి ఇయ్యలే కదా ఏమి. ఇక ఈయన తురుకెళ్ళి ఒక 10 మందికి నేను ఇప్పిస్తున్నా. ఖర్చులకి మెడిసిన్కి ఏదో అవుతాయి ముసలోళ్ళకని ఆయన సొంత డబ్బులు ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తమ్ముడు ఈ జవహర్నగర్ల వాళ్ళ అండదండలతోటి, ఈ మా ఎంఎంసీసీ సత్యనారాయణ సార్ అండదండలతోటి మర్చిపోయినా. ఎవరైనా యాక్సిడెంట్ అయితే దేవుళ్ళ కూడా అరుణ్ సార్ ఉన్నాడు నాకు, అరుణ్ సార్, డాక్టర్ అరుణ్ సార్. సార్ ఇట్లా అయిందంటే ఎంత ఏంది ఫీజు ఏముండదు, మనోళ్ళు సార్ అంటే చాలు. అది ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేస్తాడు, సిమెంట్ కట్ అయితే సిమెంట్ కట్టేస్తాడు. ఎంత అయింది సార్ అంటే ఏమొద్దాం పో అంటాడు. ఇట్లా కొందరు ఉన్నారు నాకు దేవుళ్ళలాగా. నవీన్ యాదవ్ వాళ్ళ అమ్మ గురించి ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? వదిన బాగా క్లోజ్. ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా ఉంటా. నేను అంటున్నా కదా తమ్ముడు, ఆమెకు ఒక దండం పెట్టాలి. నవీన్ యాదవ్ వాళ్ళ అమ్మ గురించి అదే నవీన్ యాదవ్ వాళ్ళ అమ్మే శ్రీశైలం అన్న వాళ్ళ వైఫ్. ఆమె ఒక అస్సలు ఇసుకోదు, అస్సలు ఆమెకి ఇది రాదు. నాకు నేను చేత కాదు, నేను ఉండలేను అనదు. ఇప్పుడు పోయి నవీన్ కానీ మా శ్రీశైలం అన్న కానీ ఇక 10 మంది వచ్చి వంట చేయాలంటే రెడీ చేసేస్తుంది. జనరల్ గా మనకు ఎక్కడన్నా లేడీస్ ఊకే వేరే వాళ్ళకి అండి పెట్టాలన్నా ఇసుకుతారు, విసిగిపోతారు. అన్ని డబ్బులను ఎందుకు ఇస్తున్నాం అంటారు. అవేమి లేవు వాళ్ళ దగ్గర. అవేమి మొన్న 1500 మందికి శ్రీమంతాలు చేస్తే మా నవీన్ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఉంది, మా శ్రీశైలం అన్న మొత్తం ఫ్యామిలీ ఉన్నారు, మా రమేష్ అన్న మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. మళ్ళీ ఒక్కళ్ళు కూడా ఇంత ఎందుకు చేసినావు, ఇంత అవసరం ఏందని అనలే. అందరు వాళ్ళ చేతులు ఖుషి అయిపోయారు. కానీ అట్లా లేరు వాళ్ళు. వాళ్ళు ఇంకా అదేదో అంటారు చూడు, ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నట్టు అందరూ అలా అంతే ఉన్నారు. అందరూ అదేదో ఒకరితో ఒకళ్ళు ఇది ఒకళ్ళు దొక్కినట్టు అందరూ ఒకటే ఉన్నారు. దానాలు ధర్మాలకైతే వేరే ఇంట్లో మనం ఒక 1000 రూపాయలు ఇవన్నీ కాదు తమ్ముడు, నేను ఒకటే నీకు అడుగుతున్నా. మీరు చెప్పండి, మన ఇంట్లో జనరల్ ఆడవాళ్ళ దగ్గర ఎవరికైనా ఒక 5000 వేరే వాళ్ళ దాకా ఎందుకు తమ్ముడు? రోలింగ్లోని పార్టీలే ప్రజలకు ఏం చేయలే, ఏమీ లేదు. నవీన్ యాదవ్ పాపం పదవులు ఏ పదవులు లేవు, ఎక్కడి నుండి వచ్చిన ఆమ్దాన లేదు. ఏమున్నా ఆయన ఖర్చులు పెట్టుకొని ఆయన అమ్ముకొని ఆయన ఆస్తులు ఆయనే ఇది చేసుకొని ప్రజలకు చూస్తున్నాడు. కానీ ఇన్ని రోజులు ఏమి ఎమ్మెల్యే చేయలేడు, ఇన్ని రోజులు ఏమి కార్పొరేటర్ చేయలేడు, ఇన్ని ఏ పార్టీ ఫండ్స్ రాలేవు, ఎక్కడి నుండి ఏవి రాలేవు. ఎవరికి ముంచిన డబ్బు లేదు, ఎవరికి ఏం చేసిన డబ్బు లేదు. అట్లా అనుకుంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నేను ఒకటే అడుగుతున్నా తమ్ముడు, టీఆర్ఎస్ వాళ్ళకి 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండే కదా, ఒకప్పుడు ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉండే.
ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నాయా తమ్ముడు మన ఎక్కడైనా తెలంగాణలో కనబడుతున్నాయా? ఎందుకు కనబడతలేవు? కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏడుకెళ్ళి వస్తాయి, ఏడుకెళ్ళి వస్తాయి. ఈ రోజు వాళ్ళు కబ్జాలు చేసేసి ఈ రోజు ఏమో మంది మీద బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చారని నేను ఫస్ట్ టైం తమ్ముడు అదే నాకు ఇట్లా అయిపోయే చరిత్ర రాజకీయ చరిత్రలో నేను కూడా ఒక 15-20 విను తమ్ముడు. నేను బీజేపీ కండవా 24 hours నా అర్థలు ఉంటుండే. ఏ లీడర్ దియకపోతుండే, వేయకపోతుండే. నేను సావుకి వెళ్ళినా కండ ఉంటుండే, పుట్టుకు వెళ్ళినా కండ ఉంటుండే, హాస్పిటల్కి వెళ్ళినా కండ ఉంటుండే, బుందలగడకి వెళ్ళినా కండ ఉంటుండే, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కండ ఉంటుండే. భారతీయ జనతా పార్టీ అంత ఇష్టం. కానీ ఈ రోజు నా తమ్ముడిని అంటుంటే నేను తట్టుకోలేక కండ వేసుకోవాల్సి వచ్చింది. ఎవడెవడో వచ్చి నా తమ్ముడిని వాడు మా చేతుల మీద పుట్టి పెరిగిన పిల్లోడ్లాగా అట్లాంటి అబ్బాయిని పాపం ఎక్కడ మచ్చలేని పిల్లోడిని తీసుకొచ్చేసి ఆయనని అట్లా ఇట్లా ఇది అది. ఇప్పుడు కూడా మనం వెళ్తాక బాగున్నారా ఎట్లుందాక అంత మంచేనా? ఇంతకు తప్ప ఇంకొకటి ఉండదు. ఆయన నోటితో అరే తూరు ఆయన కొట్టడం ఎవరిని మేము చూడలే. ఇంకా నేనైనా మా తమ్ముడు వాడిడు అన్నా కానీ మా తమ్ముడు ఇప్పుడు దాకా కూడా అరే ఇక్కడ రారా, చిన్న పిల్లోడిని కూడా అరే ఇక్కడ రారా, ఏం చేస్తున్నావురా, అట్లాంటిది ఇప్పుడు కూడా మా తమ్ముడు దగ్గర లేదు. చిన్న పిల్లలకు కూడా బుక్స్ ఇస్తారట కదా? బుక్స్ లేని తమ్ముడు, చదివిస్తున్నాడు, బుక్స్లు ఇస్తున్నాడు, ఏటి జడ్డు చేస్తున్నాడు తమ్ముడు. నువ్వు అందుకే నేనేమంటున్నా, ఇప్పుడు నా తమ్ముడు నేను చెప్పుకుంటే గొప్పలాగా ఉంటుంది. ప్రతి బస్తీలో ప్రతి గల్లీకెళ్ళు, ప్రతి ఇంటికెళ్ళు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం పనులు చేసింది, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చినాక ఈ గవర్నమెంట్ ఏం చేసిందో నీకు డోర్కి డోర్ వెళ్ళు, నీకు అడిగితే తెలిసిపోతుంది. చాలా గురించి అడుగుతాను. మీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పక్క. మీరు ఎక్కడ పుట్టిరు, మీ స్టోరీ ఏంది ఒక 2 నిమిషాలలో? నేను శ్రీకాకుళంలో పుట్టిన తమ్ముడు. మా మమ్మీ పేరు కాంతమ్మ, డాడీ పేరు తవిట్నాయుడు. నేను మా అక్క పుష్పక్క అని మాకు 2వ అక్కయ్యమా, మేము 7 మంది అక్క చెల్లెలు, ఒకడే తమ్ముడు. 2వ అక్కకేమో చిన్న పిల్లలు ఉండే, చాలా చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని చూద్దామని తీసుకొచ్చినాక ఆ పిల్లలతోటి నేను ఇక్కడ మన హనుమాన్ గుడికి ఎదురుగా తెలుగు అంగన్వాడి ఉండే. ఫస్ట్ అంగన్వాడికి వెళ్తుండే ఆ పిల్లల్ని తీసుకొని. అంగన్వాడి తర్వాత ఏమో తెలుగు మీడియం స్కూల్ అని ఒకటి ఉండే, అందులోకి వెళ్తుండే. ఇక లాడ్కి మా బావ అక్క లాడ్ చేసారు, చదువు కూడా సరిగ్గా ఇది లేకుండా 10th తోటి ఆపేసినాం. ఇక ఇక్కడే సెట్ అయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నాకు 14-15 సంవత్సరాలకు మైనర్ ఉన్నప్పుడే చేసేసి 14-15 నాకు 16-15 వస్తుంది. మా పెద్ద అబ్బాయి పుట్టిండు. మా పెద్ద అబ్బాయి కూడా మేమిద్దరం అందం అక్క చెల్లెలాగా ఉంటాం. నా పర్సనాలిటీ, నా హైట్, నా మొత్తం ఇద్దరం అట్లనే ఉంటాం. తర్వాత నేను కొన్ని రోజులు గంపలు పట్టుకొని పనికి పోయినా. ఏం పని? ఉప్పర పనికి, సిమెంట్ పని. ఈ రోజు కూడా పేదవర్గమే. నేను నా ఉన్న దాంట్లో వీళ్ళ సహకారాలతోటి ప్రజలకు చూసుకుంటున్నాను. ఏ లీడర్ చూడలే, ఏ పార్టీ వాడు చూడాలి. అది నవీన్ యాదవ్ అక్కడ, ఇక్కడ రూపక్క, వాళ్ళ ఆశీస్సులతోటి. తర్వాత మర్చిపోయినా, నేను గంప పట్టుకొని పనికి పోతున్నా. నా రాజకీయం గురువు కూడా నీకు ఇది చెప్తున్నా, దయానంద్ అన్న ఇక్కడ ఉంటాడు. నేను గంప పట్టుకొని పోతున్నా. ఇక ఈడు మా చిన్న కొడుకు, ఏ బాలు ఇక్కడ దన్న, ఈయన మా చిన్న అబ్బాయి. లైట్ బంద్ చేయి. ఈయన మా చిన్న అబ్బాయి బాలు. ఏం పేరు? నీ పేరు? బాలు. ఈయన మా చిన్న అబ్బాయి. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నవీన్ యాదవ్ నెక్స్ట్ అంటాడు మంచోడు. కొందరు కేటీఆర్ ఇట్లా రౌడీ అది ఇది అంటారు. అవన్నీ ఉండవు కదా. అంతేనా? రైట్. మీ అమ్మ కాంగ్రెస్లో జాయిన్ అయిన విషయం తెలుసా? నాకు నైటే తెలిసింది. ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే రైట్. సరే. అయితే వాడు చిన్నగా ఉండే, వాడికి సంవత్సరం పిల్లడు ఉన్నప్పుడు వాడికి ఎత్తుకొని పనికి పోయి చెట్లు కాడ ఉయ్యాలు కట్టి వాడికి పెట్టి మేము పని చేసేవాళ్ళం. అట్లా పనికి పోతుంటే నందన్న గంప పట్టుకొని పనికి పోతుంటే అమ్మ ఇక్కడ రానాడు. ఇక్కడ రాని అక్కడెక్కడో ఈ మీటింగ్ పెట్టిరు టీడీపీది. అప్పుడు అన్న టీడీపీ, ఇప్పుడు కూడా టీడీపీ అన్న టీడీపీలో ఉన్నాడు. అక్కడ మీటింగ్ అవుతుందమ్మా, చంద్రబాబు వస్తుండు, మీరు రాయండి అన్నాడు. మేము పోయినాం. ఆ రోజు ఆయనకి ఏమనిపించిందో, టీడీపీలో ఈ రాయమతనగర్ డివిజన్ ఉండి, ఇప్పుడు ఎంగళరావు డివిజన్, రాయమతనగర్ డివిజన్ మహిళా వైస్ ప్రెసిడెంట్ 2 ఇప్పించాడు. ఈ రోజు కూడా నాకు నా 2 పిల్లల్ని ఆయన చేతుల మీద పెరిగిరు. ఈ రోజు కూడా నాకు నా వెనక ఏదున్నా నాకు కష్టంలో ముందు ఉంటాడు, ఊరికొస్తాడు. నాకేమైనా అయితే ఆయన నాకు ఒక దేవుడిలాగా, ఈరోజు నాకు రాజకీయం గురువు, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. 2 మొగుడు పిల్లలు, ఫ్యామిలీ మొత్తం 2-3 పిల్లలు. అన్నని వదిలినా అంత గౌరవిస్తారో లేదో కానీ రూపాయి అంటే ఊరికొస్తారు.
ముగ్గురు పిల్లలు కూడా ఈ రోజు కూడా చిన్న అబ్బాయి అయితే ఎక్కువ నా దగ్గరే ఇది అవుతాడు. నేనంటే చాలా ఇష్టం అబ్బాయికి. ఆ అబ్బాయి పేరు జగను, చాలా ఇష్టం. మా పిల్లలు, మా ఇద్దరు పిల్లలు కూడా అన్నతో వాళ్ళ ఇంట్లో పెరిగారు. ఏమి ఇట్లా వెళ్తుంది, ఆ పిల్లలకు తిండి ఉండదు, చేయడం ఉండదు అని అన్నయ్య వదినే చూసుకున్నారు. నిన్న మా చిన్నోడు ఇంటర్ దాకా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మా పెద్దోడు 10th వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ రూప మీద కేసులు అయితే ఒక రూప ఎక్కడికో వెళ్ళిపోతే రూప లేదు అంటే నందుని పట్టుకోండి రూప వస్తుందని వాళ్ళు పోలీసు వాళ్ళు అక్కడికి కూడా పోయారు. ఇవన్నీ ఎందుకు తమ్ముడు? కరోనాలా ఒక పక్కలేదు జనాలు చచ్చిపోతుర్రు. ఆ సావులు నేను చేసినాను, అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి, నీకు చూపిస్తా. సావులు చేస్తుంటే నా అనిల్ అనే ఒక అబ్బాయికి కరోనా వచ్చింది. మాకు కూడా తెలుసు, మరి మాకు ప్రాణం మీద భయం లేదా? మేము చేసుకోమా టెస్టులు? ఆయన ఏం చేసిండు, రూపకు కరోనా వచ్చింది, అట్లా అయ్యింది, ఇట్లా అయ్యిందని నేనేం చేసిన, పోలీసు వాళ్ళకి ఏసీపీకి అడిగిన. ఏసీపీ ఏమన్నాడు, నాకు తొందరగా టెస్ట్ చేసుకోమ్మా అన్నాడు. ఎక్కడ టెస్టులు లేవు. స్టార్టింగ్ 2020లో సార్ ఎక్కడ ఉందంటే విజయ్ జానిస్ట్ అంటే అక్కడికి వెళ్ళిన. అక్క మాకు ఇంకా పర్మిషన్ ఇవ్వలే, మీరు ఎక్కడైనా ఉంటే గవర్నమెంట్లోనే చేసుకోవాలని అన్నారు. ఈ లోపల నేను గవర్నమెంట్కి వెళ్దామని అనే వరకు నాకు ఒక ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, ఆవాల నూనె ముక్కులు వేసుకొని రెస్ట్ తీసుకో పడుకో, ఏం కాదు అని ఒక ఆయుర్వేదం డాక్టర్ చెప్పింది. నేను అవి వేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నా. దానికి నేను ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఈమె ఎక్సప్ అయిపోయింది, ఆయన నందుని పట్టుకుంటే రూపు వస్తుందని డాక్టర్లు, పోలీసు వాళ్ళు, ఆశా వర్కర్లు, సిస్టర్స్ మొత్తం పోలీసు వాళ్ళు పంపించిండు తమ్ముడు. ఎందుకు అంత కక్ష మీద? ఆయనకు ఒక రంగు మొగుడులాగా తయారైన ఇక్కడ నేను. సరే ప్రశ్నించవచ్చు కానీ కరోనా టైంలో మరి ఆయన తప్పు చేస్తే, ఇప్పుడు నువ్వు లంగ పని చేస్తేనే మేము అడుగుతున్నాం, లంగ పని చేయకపోతే ఎందుకు అడుగుతాం? నువ్వు మంచోడు అయితే నాకేం అవసరం నీతోటి? ఆడపిల్లని రెస్పెక్టే లేదు ఆయన దగ్గర, ఆడపిల్లని రెస్పెక్టే లేదు. నేను ఒక ఆడదాన్ను, కష్టపడి ఒక గరీబ్ దాన్ను, నేను కష్టపడి పైకి వచ్చిన నువ్వు ఎంకరేజ్ చేసేది కాక ఈమె కేసులు పెట్టాలి, ఈరికియాలి, అది కూడా చెప్పిండు. నేను వేసుకోనన్నా, నేను వేసుకోను కదా. అట్లాంటి వాడు కట్టి నేనేం రాజకీయం చేస్తాను? నాకు నచ్చాలి కదా. నేను ఇప్పుడు నవీన్ ఏదో కండ వేయకపోయినా పోయి పక్కన కూర్చొని పెట్టుకొని ఏమున్నా పోయిన మొన్న వినాయక చవితికి కాక పోయిన వినాయక చవితికి నేను బీజేపీ కండ వేసుకొని నవీన్ తమ్ముడు కాడ కూర్చుంటే అందరికి గణేశులకి పిల్లలందరూ వెళ్ళారు. వాళ్ళకు ఒక కాస్త ఖుషి, అన్న మేము వినాయకుడు పెట్టుకుంటున్నామంటే ఏం ఖర్చు వస్తుందిరా ఇంత అంటే, ఇగో ఏం ఖర్చు వస్తుందన్నా, ఇగో ఇంత. మా కళ్ళ ముందు ఇవేంటి వీళ్ళే ఉన్నారు సాక్షాలు, వీళ్ళు తెచ్చుకున్నారు. ఒకసారి అడుగుదాం దాదా. ఒక విషయం చెప్పండి, మీకేమన్నా ఎట్లాంటి వాడు? నేనైతే మంచివాడు. మరి వాళ్ళు రౌడీ గీడీ అంటుంది కేటీఆర్. రౌడీ అట్లుంటే అయితే మేము ఇప్పటిదాకా ఇల్లే అయినది, రౌడీజం చేయడంగా చూడలే కూడా మేము ఎప్పుడు. కొంచెం వాళ్ళకి సైలెంట్ చేయవా? గణపతిలో ఆ ఫండ్ అయితే ఇస్తాడు చాలా మందికి, మాకనే కాదు, అన్ని ఫండ్ చాలా మందికి ఇచ్చారు, ఒక్కనే కాదు. ఇప్పుడు నేను పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికి ఇచ్చేటోళ్ళు. మంచోడేనా? చాలా మంచోడేనా. ఏం పేరు నీ పేరు? దీపక్. ఏం పని చేస్తుంది? నేను ఇప్పుడు స్పోర్ట్స్లో వెజ్లింగ్ దాంట్లో చేస్తా. ఫోర్స్ చదువుకున్న వాళ్ళకి కూడా డ్రెస్సులు ఇచ్చిండు తమ్ముడు, ఫోర్స్ చేసిన వాళ్ళకి కూడా డ్రెస్సులు ఇచ్చిండు. అదేంది ఇంకేంద్ర కుస్తాలకు వెళ్ళిన వాళ్ళకి కూడా ఐటమ్స్, ఎవరికంటూ యూత్కి, చిన్నపిల్లలకి, లేడీస్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎవరికేం చేయలేదు, అన్నికలే తమ్ముడు. అట్లాంటి వాడి మీద ఎందుకు పుట్టిస్తారో మాకు అర్థం కావట్లేదు. అది తట్టుకోలేకనే నేను ఈ కండ వేసుకోవాల్సి వచ్చింది. రైట్ అక్క. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మరి బీజేపీలో కూడా మీకు చాలా అనుబంధం ఉంది, చాలా మంది కార్యకర్తలు మీ ఫ్రెండ్స్ బాధపడట్లేదా? మరి పడుతురండి. మంచి పని చేసినావు అక్క అంటారా? మంచి పని చేసినావు, మంచి ఇది తీసుకున్నావు, కానీ మాకు చెప్పేది ఉండే అని చెప్తారు. వాళ్ళు కూడా వస్తారు. ఏం చెప్తారు ఈ ఛానల్ ద్వారా మీ ఫ్రెండ్స్ బీజేపీలో ఉన్న కార్యకర్తలకు కానీ జూబ్లీహిల్స్ వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, కానీ వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్నే గెలవాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా లోపల వేస్తారు. వాళ్ళందరితో కూడా వేపిస్తాం. ఎందుకంటే లోకల్ వాళ్ళు వేస్తారు. వాళ్ళు ఏదో ఆ కండవా ఇని వల్ల ఇదైపోతురు, కానీ ఎవరి మీద అభిమానం కాదు, క్యాండిడేట్ మీద అభిమానం అసలే లేదు, అస్సలే లేదు. వాళ్ళు లోపల మేము సహకరిస్తాము, మేము సపోర్ట్ చేస్తాము. నవీన్ అన్న గెలుస్తుండు,
కానీ మెజార్టీ రావాలి, మెజార్టీ రానికి మా వంతు సహకారం మేము చేస్తామని చెప్తున్నాం. మొత్తానికి ఈ నియోజకవర్గ భవిష్యత్తు కోసం నవీన్ అన్న కోటేమని అన్ని పార్టీలలో చెప్తారు. నేను ఒకటే చెప్తున్నా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ పార్టీలకి, ప్రజలకి, యూత్కి, ఓల్డేజ్ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మన జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ కావాలి. రైట్ రైట్ అక్క, థ్యాంక్ యూ తమ్ముడు. ఇదండి రూపక్క అసలు అసలు కంచు కంఠము. అక్క మామూలుగా మాట్లాడతలేదు. ఈ స్పీచ్ కోట్లాది మందికి రీచ్ అవుతుంది అసలు, నో డౌట్. అందుకనే భవిష్యత్తులో ఏ పార్టీ అయినా, అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకో పార్టీ అయినా, మంచి క్యాండిడేట్లకు, ప్రజలకు నచ్చిన వ్యక్తికి, అదే ప్రజలకు సేవ చేసిన వ్యక్తులకు, ప్రజలకు పెళ్ళిళ్ళకు సాయం చేసిన వాళ్ళకు, ఏదైనా కష్టం వస్తే సాయం చేసిన వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకి పార్టీలు టికెట్ ఇస్తే మీకు కూడా పార్టీలకు భవిష్యత్తు ఉంటుంది. కానీ ఎవరికి పడితే వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపియండి అంటే ఆ రోజులు పోయినాయి. మంచోడికి టికెట్ ఇస్తేనే గెలిచే రోజులు వస్తాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు నవీన్ యాదవ్ లాంటి వ్యక్తులను ప్రతి నియోజకవర్గంలో సెలెక్ట్ చేసుకొని అట్లాంటి వ్యక్తులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. నా విజ్ఞప్తి కరెక్టేనాక? కరెక్టే తమ్ముడు. నిజంగా ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నాడు లీడర్గా ఉండాలి. కానీ ఏదో ఫామ్ హౌస్లలో ఉన్న వాళ్ళకి, గెస్ట్ హౌస్లలో ఉన్న వాళ్ళకి, మాధాపూర్లో పెద్ద పెద్ద ఇండ్లలో ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకి మొత్తానికి ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజలకు ఏం సేవ చేయకుండా ఉండేటోళ్ళకి టికెట్లు ఇచ్చి మాత్రం ఓట్లాడకండి. దయచేసి దండం పెడుతున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే కోరుతున్నా, నవీన్ యాదవ్ లాంటి లీడర్ని ఎంచుకోండి. ఫ్యూచర్లో మన భవిష్యత్తులు బాగుంటాయి, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే ఆలోచించి ఓటు వేయండి నవీన్ యాదవ్కి. రైట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.